డే బై డే మనకి సోషల్ మీడియా యూసేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి చాలామందికి ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. స్లీప్ ఈజ్ ఈక్వల్ టు రెస్ట్ అంటూ ఉంటారు. మరి ఈ స్లీప్ వల్ల కూడా మన బ్రెయిన్ దెబ్బతినే అవకాశం ఉందంటారా సార్? ఎస్. సాధారణంగా 7 to 8 hours అనే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. చాలామంది ఎక్కువగా సోషల్ మీడియా రావడం వల్ల నైట్ పడుకోకుండా లేట్ నైట్స్ చాటింగ్ చేయడము, లేకపోతే డూమ్ స్క్రోలింగ్ చేయడము, యూట్యూబ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది కంటిన్యూస్గా చూడడము, ఫోన్ పక్కన పెడితే నోటిఫికేషన్స్ వస్తాయి, ఇమీడియట్గా మళ్ళీ ఫోన్ చూడడము, చూడకపోతే ఏదో అయిపోతుందేమో టెన్షన్ వచ్చేస్తుంటుంది. సో ఆ అడిక్షన్ అనేది విపరీతంగా పెరుగుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అఫెక్ట్ అవుతున్నారు. ఈవెన్ 80 years 90 years వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా అడిక్షన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఇట్లాంటి అడిక్షన్ అనేది ఎలా తగ్గించాలంటే వాళ్ళు స్క్రీన్ టైం అనేది మెల్లమెల్లగా తగ్గించాలి. లైక్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ½ an hour స్క్రీన్ టైం అనేది తగ్గించాలి. సో ఈ ½ an hourని వేరే మంచి యాక్టివిటీతో రీప్లేస్ చేయాలి. లైక్ బుక్ రీడింగ్ కానీ, న్యూస్ పేపర్ రీడింగ్ కానీ, పజిల్ సాల్వింగ్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కాన్వర్జేషన్స్లో ఉండడము, వాళ్ళతో తరచుగా మాట్లాడడం, డైరెక్ట్ కాన్వర్జేషన్స్, మళ్ళీ వీడియో కాల్లో ఫోన్ కాల్లో మాట్లాడడం కాదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్స్ అనేది చేసినట్లయితే వాళ్ళలో ఈ రిప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సోషల్ మీడియాని రిప్లేస్ చేసి వాళ్ళు ఈ పాజిటివ్ డోపమైన్ తో రిప్లేస్ చేయాలన్నమాట. ఎక్సర్సైజెస్, ఇందాకన్నట్లు బుక్ రీడింగ్, మంచి డయట్, ఇవన్నీ ఫాలో అవుతే వాళ్ళలో ఈ పాజిటివ్ డోపమైన్ అనేది పెరిగి వాళ్ళలో ఆ మంచి అడిక్షన్ అనేది పెరుగుతుంది. పాజిటివ్ డోపమైన్ పెరిగితే పాజిటివ్ అడిక్షన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఫర్ దమ్. చాలా మంది నెగిటివ్ ట్రాక్లోకి వెళ్తుంటారు. క్యానబిస్ తీసుకోవడము, గంజాయి తీసుకుంటే ఇంకా ఎక్కువగా హై అవుతాము, దానివల్లే మంచిగా వర్క్ చేయగలుగుతున్నాం అని చాలామంది వస్తుంటారు నా దగ్గరికి. ఇట్లాంటివి అనేది నెగిటివ్ వే ఆఫ్ అక్వైరింగ్ డోపమిన్ అనమాట. సో ఇలాంటిది డోపమిన్ పెంచుతుంది, అడిక్షన్ కూడా పెంచుతుంది, బట్ ఇన్ అ నెగిటివ్ వే. వాళ్ళ లైఫ్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. అది లేకపోతే వాళ్ళు ఇంకా అసలుకే ఉండలేరు అన్న స్థితికి వస్తారనమాట. సో అట్లాంటి పరిస్థితి వరకు తెచ్చుకోవద్దు. విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేది పెరుగుతూ ఉంటాయి ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే. అప్పుడు వాళ్ళలో ఈ అగ్రెసివ్ సిమ్టమ్స్ పెరుగుతుంటాయి అన్నమాట. సార్, ఈ బైపోల్ డిజార్డర్ అంటే ఏంటి సార్? సో ఈ బైపోలర్ అఫెక్టివ్ డిజార్డర్ అనేది 3 different ఫేజెస్ ఉంటాయి వీటిలో. మేనియా, హైపోమేనియా, డిప్రెషన్. మేనియా అంటే విపరీతంగా కోపం వచ్చేయడము, పెద్ద పెద్ద గొప్ప మాటలు చెప్పేయడము, వీటినే డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండియర్ అంటాం. వాళ్ళలో అంటే నా దగ్గర చాలా ఆస్తుంది అని చెప్పడం, లేకపోయినా ఎక్కువ ఆస్తుంది అని చెప్పేయడము, లేకపోతే నాకు ఆ ప్రెసిడెంట్ తెలుసు, ఈ కంట్రీ ప్రెసిడెంట్ తెలుసు, నేను వాళ్ళతో ఎప్పుడు మీటింగ్స్ అవుతుంటాయి అని చెప్పడము, నిజంగా అక్కడ జరగదు కానీ గొప్పలు చెప్పేస్తారనమాట. ఇదొకటే కాదు, వాళ్ళకి నిద్రపోవాలన్నా కూడా, నిద్ర వచ్చినా కూడా వాళ్ళు నిద్రపోరు అన్నమాట. సో వాళ్ళలో ఎనర్జీ లెవెల్స్ అనేది విపరీతంగా ఉంటాయి అన్నమాట. ఈ హై ఎనర్జీ లెవెల్స్ అన్ని ఇంట్లో సామాన్లు పగలగొట్టేయడము ఇట్లాంటివి కూడా చేస్తుంటారు ఆ మేనియా ఫేజ్ లో. అండ్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు, సెల్ఫ్ టాక్ అంటారు. ఇది ఎందుకంటే ఆడిటరీ హాలుసినేషన్స్ అంటాం. ఈ ఆడిటరీ హాలుసినేషన్స్ చెవులో మాటలు వినిపించడము, ఎవరో దూరం నుంచి నాతో మాట్లాడుతున్నారు, నాతో నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాడు, ఎక్కడో ఢిల్లీలో ఉండి నాతో హైదరాబాద్లో మాట్లాడుతున్నారు, నేను వెదర్ని కంట్రోల్ చేయగలుగుతాను, నేను ఇలా సైకిల్ చేస్తే వర్షం కురుస్తుంది అని చెప్పడము, నేను ఇలా అంటే మబ్బులు దగ్గరికి వచ్చేయడం, ఇలాంటివి చెప్తుంటారు అనమాట. నిజంగా చూపించమంటే వాళ్ళు చూపిలేరు అనమాట. సో ఇవన్నీ డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండియర్ అంటాం. సో ఇవే కాకుండా వాళ్ళలో ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది, విపరీతంగా తినేయడము, అండ్ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేయడము, వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నా కూడా వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తము స్పెండ్ చేసేస్తుంటారు. షాపింగ్ చేయడము, కొంతమంది అయితే అంటే మేకప్ కిట్లు ఎక్కువ కొనేయడము, లేడీస్ అయితే, అబ్బాయిలు అయితే షూస్ ఎక్కువ కొనడము, కార్లు కూడా కొనేస్తుంటారు. కొంతమంది పెద్ద పెద్ద కార్లు లోన్ తీసుకొని మరి కొనేస్తారు, వాళ్ళ స్థాయికి మించి వాళ్ళు కొనేస్తుంటారు. అట్లాంటి పరిస్థితులు కూడా వస్తుంటాయి. ఫైనాన్షియల్ ట్రబుల్స్లో కూడా పడిపోతుంటారు చాలా మంది. ఇది మేనియా ఫేజ్. హైపోమేనియా ఫేజ్ ఏంటంటే దీనికంటే కొంచెం తక్కువ సివియారిటీ. ఇంత అగ్రెషన్ లేకపోయినా కూడా కొంచెం అగ్రెషన్ ఉంటుంది, సేమ్ అవే సిమ్టమ్స్ ఉంటాయి, కానీ సివియారిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకోటి థర్డ్ ఫేజ్ ఏంటంటే డిప్రెషన్ ఫేజ్. ఈ డిప్రెషన్ ఫేజ్ మామూలు డిప్రెషన్ ఎలా ఉంటుందో అలానే సిమ్టమ్స్ ఉంటాయి, కాకపోతే సివియారిటీ ఎక్కువగా ఉంటుంది.
ఓకే. ఇందులో సూసైడల్ అటెంప్ట్స్ ఎక్కువగా చేసుకుంటారు. ఈ బైపోలార్ డిజార్డర్లో డిప్రెసివ్ ఫేజ్లో సూసైడల్ అటెంప్ట్స్ ఎక్కువగా చేసుకుంటారు. ఓకే. సో ఈ 3 ఫేజెస్ అనేది ఆల్టర్నేటివ్ సైకిల్స్ లాగా వస్తుంటాయి కొంతమందికి ఫస్ట్ డిప్రెషన్ ఫేజ్ రావడము, తర్వాత కొంతమందికి మేనియా ఫేజ్ రావడము, కొంతమందికి హైపోమేనియా ఫేజ్ స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ ఫేజెస్ ఆల్టర్నేటింగ్ సైకిల్స్. కొంతమందికి ఒకే రోజులో ఈ 3 ఫేజెస్ కూడా వస్తుంటాయి. సో వాళ్ళని అల్ట్రా ర్యాపిడ్ సైక్లింగ్ అంటాం అనమాట. సో ఇది మా టర్మినాలజీ. సో బైపోలార్ అఫెక్టివ్ డిజార్డర్ అనేది విపరీతంగా పెరిగే వరకు వాళ్ళు తెచ్చుకోవద్దు అనమాట. చాలా మంది ఎవరో చేతబడి చేశారు, వీళ్ళ మీద చేతబడి చేశారు అందుకే ఇలా అయింది అని లక్షలు అక్కడ ఖర్చు పెడుతుంటారు. మాంత్రికుల దగ్గర తాంత్రికుల దగ్గర వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టేసి ఏమీ ఇంప్రూవ్మెంట్ రాలేదని వాళ్ళు లాస్ట్కి సైకాట్రిస్ట్ దగ్గర తీసుకొస్తారు. వాళ్ళలో ఒక వారం ట్రీట్మెంట్ ఇవ్వగానే కంప్లీట్గా వాళ్ళ సింప్టమ్స్ తగ్గిపోతాయి. కానీ వారం రోజుల్లో తగ్గిపోయింది కదా అని వాళ్ళు కంప్లీట్గా మెడిసిన్స్ కూడా ఆపేస్తారు. అప్పుడు మళ్ళీ ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే వీళ్ళకి మేము ఇచ్చే అడ్వైస్ ఏంటంటే అట్లీస్ట్ 1 year ట్రీట్మెంట్ అనేది వాడుకోవాలి, లేకపోతే అది ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలామంది అక్కడే ఆపేస్తారు, ఎందుకు నేను మెడిసిన్స్ వాడాలి, నాకేం ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళే పేషెంట్సే ఆపేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ స్టిగ్మా వల్ల పక్కింటి వాళ్ళు మెడిసిన్స్ వాడితే కిడ్నీలు దెబ్బతింటాయి, బ్రెయిన్ పాడైపోతుంది, పిచ్చోళ్ళు అయిపోతారని చెప్తుంటారు. అట్లాంటి అపోహల్లో ఉంటారు. సో నేబర్స్ ఏదో చెప్పారని అలా చేసి ఇంకా డ్యామేజ్ చేసుకుంటారు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఫాలో అవ్వద్దు. వాళ్ళు డాక్టర్స్ కాదు, డాక్టర్ చెప్పిన మాటే వినాలి. సైకాట్రిస్ట్ ఎస్పెషలీ సైకాట్రిస్ట్ అడ్వైస్ ప్రకారమే వాళ్ళు మందులు తీసుకోవాలి. సైకాట్రిస్ట్ ఆపేయమంటే ఆపేయాలి, లేకపోతే కంటిన్యూస్గా వాడుతూ ఉంటే బెటర్. రెగ్యులర్గా ఫాలో అప్ అవుతే సైకాట్రిస్ట్ అనేది కరెక్ట్ అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. సార్ కొంతమంది వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు సార్? సో వీళ్ళలో ఏంటంటే ఆడిటరీ హాలుసినేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమంది చెవులో మాటలు వినిపిస్తుంటాయి, కంటిన్యూస్గా రన్నింగ్ కమెంటరీ లాగా వినిపిస్తుంటాయి, మన క్రికెట్ కమెంటరీ లాగా కంటిన్యూస్ గా రోజంతా వాళ్ళకి మాటలు వినిపిస్తుంటాయి. నిజంగానే వాళ్ళకి వినిపిస్తుంటాయి, కానీ ఎదుటి వాళ్ళకి ఎవరికి వినిపించదు. వాళ్ళకి ఏంటంటే ఈ డోపమైన్ అనేది ఒక ఏరియాలో ఎక్కువ అయిపోతుంటది బ్రెయిన్ లో. సో అలా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ మాటలు వినిపించడము, లేకపోతే ఎక్కువగా అనుమానాలు ఉండడము, వాళ్ళేదో చేతబడి చేశారని, వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారని, వాళ్ళు నన్ను కంట్రోల్ చేస్తున్నారు, దూరం నుంచి ఎక్కడో చేతబడి చేసి కంట్రోల్ చేస్తున్నారని చెప్తుంటారు. సో వాళ్ళే ఈ చోళ మాటలు వినిపిస్తున్నారు అని కూడా చెప్తుంటారు. ఎక్కడో న్యూఢిల్లీలో ఉండి హైదరాబాద్లో ఉన్న పేషెంట్కి వినిపిస్తుంటాయి, అలా కూడా ఉంటాయి అన్నమాట. ఎవరో నా బ్రెయిన్లో శాటిలైట్ ద్వారా నా ఆలోచనలు తెలుసుకుంటున్నారు అని కూడా చాలా మంది చెప్తుంటారు. వీటిని థాట్ బ్రాడ్కాస్ట్ అంటాం. సో నేను ఆలోచించిందే అందరు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అంటారు. సో ఇట్లాంటి సిమ్టమ్స్ అనేది మనం మెయిన్గా స్కిజోఫ్రీనియాలో చూస్తుంటాం. స్కిజోఫ్రీనియా అనేది ఒక మానసిక జబ్బు, తీవ్రమైన మానసిక జబ్బు. ఇందులో ఇట్లాంటి ఆడిటరీ హాలుసినేషన్స్, డెల్యూజన్స్ ఉంటాయి. వాటికి క్యూర్ ఉంటుందా సార్? ఎస్, వీటికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. క్యూర్ అనేది ఎటువంటి మానసిక జబ్బుకి ఉండదు. సో ఇది సేమ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ లాగానే దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. సో కరెక్ట్ డ్యూరేషన్ వరకు వాడుకున్నట్లయితే వాళ్ళలో మంచిగా సిమ్టమ్స్ అనేది తగ్గుతుంది. వాళ్ళ ఫ్యూచర్లో మెడిసిన్స్ ఆపేసినా కూడా ప్రాబ్లం ఉండదు. కానీ చాలా మంది 1 నెల 2 నెలల వాడేసి ఆపేస్తుంటారు మందులు. అప్పుడు వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు రిలాప్స్ అంటాం. సో ఈ రిలాప్స్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.